ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మోస్ట్ పాపులర్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా కూడా జాబితాలో చేరిపోయిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ప్రభాస్ ఆ తర్వాత నుంచి తాను తీసే ప్రతి చిత్రం కూడా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తూ ప్రతి ఒక్కరికి మరింత చేరువయ్యారు. ముఖ్యంగా నార్త్ అభిమానులు ప్రభాస్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోతూ ఉంటారు. ఇందుకు నిదర్శనమే సాహో అనే చెప్పొచ్చు. తెలుగులో కంటే బాలీవుడ్ లోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్లను సాధించింది. ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అటువంటివి నిరాశపరిచిన ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించాయి. అంతేకాదు ఈ సినిమాతో మరోసారి తన స్టామినాను ఏంటో నిరూపించుకున్నారు ప్రభాస్. వరుస సినిమా లైన్లో బిజీగా మారిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమా, హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్స్ పూర్తి అయిన వెంటనే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ దాదాపు 90% పూర్తయింది. ఇక ఈ సినిమాలకు ఈ ఏడాది విడుదల చేయాలని మేకర్స్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో సడన్ గా ఆయన 6 నెలల పాటు ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ విషయం విని అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్కి ఏమైంది, ఎందుకు 6 నెలల గ్యాప్ తీసుకోబోతున్నారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కాల్కి సర్జరీ, 6 నెలలు బెడ్ రెస్ట్ అన్న అందరినీ షాక్కి గురి చేస్తుంది. ప్రభాస్కి ఇటీవల తీవ్రం గాయం కావడంతో ఆయన ఇటలీలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి అంతస్తు నుండి ప్రభాస్ కిందికి జారిపడటంతోనే కాలుకి తీవ్ర గాయమైందని, ఆయనను వెంటనే ఇటలీకి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్ కాలి నరాలు దారుణంగా దెబ్బతిన్నాయని, అందుకే ఫిబ్రవరి 28వ తేదీన ఆయన ఇటలీలో అత్యంత ప్రఖ్యాతి చెందిన హాస్పిటల్లో సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. అందుకే ప్రభాస్కి 6 నెలల పాటు బెడ్ రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారని తెలుస్తుంది. ఇకపోతే ప్రభాస్ ఆరోగ్యం గురించి ఎలాంటి విషయాలు బయటికి రాకుండా ఆయన పిఆర్ టీంలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ విషయం ఏదో బాగా తేడా జరగడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ప్రభాస్కి ఏమైంది, ఎందుకు ఈ విషయాలు బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. గతంలో కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉండగా గతంలోనే ప్రభాస్ ఆరోగ్యంపై ఇలాంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆయనకు పెద్ద సర్జరీ అయిందని, ఆయన ఇండియాలో లేడని, మీడియాకు కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారంటూ వార్తలు రాగా ఇప్పుడు మళ్ళీ అలాంటి వార్తలు రావడంతో ఇది నిజమని అందరూ నమ్ముతున్నారు. మరి దీనిపై ప్రభాస్ బృందం ఏదైనా స్పందిస్తేమో చూడాలి. మొత్తానికైతే ప్రభాస్ కాలికి బాగా దెబ్బ తగిలిందని, 6 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ చేయాల్సిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు మరో 6 నెలలు వాయిదా పడుతున్నాయని తెలుస్తుంది.